హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈసారి రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చెప్పండి. ఈ రాఖీ పండుగ అయిపోయి 1 వీక్ అయింది. నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నేను కొంచెం ఈ మధ్య మ్యారేజెస్ ఎక్కువైతే బయటకు వెళ్ళాను అనమాట. సో అందుకే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. అండ్ మళ్ళీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. చూడండి, అండ్ రోజు ఈయన మా తమ్ముడు, మా మరదలు. సో రాఖీ కట్టేసేసి ఈ మధ్య మ్యారేజెస్ కూడా చాలా ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్. అసలు ఎందుకంటే అయిపోయింది. ఈ ఇయర్లో ఎంతమంది కట్టారనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆల్మోస్ట్ 2 కట్టాను అంతే. వీడు మా నా సొంత తమ్ముడు అనమాట, ఓన్ బ్రదర్. ఒకడే ఉన్నాడు నాకైతే ఓన్. అండ్ ఇటు సైడ్ తిరిగి మొక్కాలి అనేది ఒకటి ట్విస్ట్ అనమాట. మా మమ్మీ ఏమో ఇటు సైడ్ ఉండాలి, తూర్పు సైడ్ ఉండి నువ్వు తూర్పు సైడ్ ఉంటే వాళ్ళకి అందుతారని చెప్పాను. సో అనమాట. అండ్ మా కొడుకు ధృవ తెలుసు కదండి, మా బాబు, వాడు ఫోటోలు తీశాడు. ఎలా తీశాడంటే కాళ్ళు, ముక్కులు, చెవులు మాత్రమే పడ్డాయి. ఒక దాంట్లో ఒక ఫేస్ పడలేదు, ఒకటి రెండు ఏరుకున్నాంలేండి అందులో కూడా ఫోటోలు. అవి పెద్ద ఫోటోగ్రాఫర్ వచ్చేసాడు. చూడండి ఎంత ఆనందం తీస్తున్నాడంటే ఫోటోలు. ఒక 30-40 తీశాడు, అందులో 3-4 వచ్చాయి ఫోటోలు కరెక్ట్గా. అండ్ మా మమ్మీ డాడీకి ఎంత జరుగుతారంటే, మా అమ్మకి ఏజ్ ఎక్కువైపోయిందండి, 55 years. మేము వచ్చేసి మాది నార్కన్గూడ డిస్ట్రిక్ట్ అయింది, సారీ, అక్కడ ఉంటుంది అనమాట నార్కన్ మాది. సో నార్కన్ నుండి రాలేదు ఆమె, ఇంకా ఏజ్ ఎక్కువైపోయినది. ఒకప్పుడు వచ్చేది, కట్టేది 2 years అయింది సరిగ్గా రాక. ఇంకా ఆమె రానప్పుడు రాఖీ పంపించినప్పుడు ఇంకా నేనే కట్టేస్తాను మా డాడీకి కూడా అనమాట. నేను కట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇలా మీ డాడీ వాళ్ళకి వేరే వాళ్ళు రాఖీలు తెచ్చిన ఎవరైనా కడతారా అంటే, నేను మా డాడీకి అయితే ఒకసారి కట్టాను. 2 years అవుతుంది అనుకుంటా అంతే. 1-2 years మధ్యలో మా అమ్మమ్మ ఇక్కడే ఉంటే ఒక్కొక్కసారి ఇంకా మా అమ్మమ్మనే కడుతుంది. అమ్మ లేనప్పుడు నేను కట్టేస్తాను అనమాట. సో అదనమాట. మీరు రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. మా డాడీ కొంచెం షుగర్ ఉంది ఫ్రెండ్స్, అందుకే తినడానికి భయపడతాడు. అండ్ ఈ మధ్య అందరికీ షుగర్ కామన్ అయిపోయింది, ఇంట్లో ఒకరికి కామన్ అయిపోయింది. సో కొంచెమే పెట్టమన్నారు, సో అందుకనే కొద్దిగా పెట్టాను. అండ్ నెక్స్ట్ హారతి ఇచ్చేసాను. సో కొంతమంది అంటే రాఖీ కట్టిన తర్వాత ఎంతమంది హారతి ఇస్తారు అనేది, ఇట్లా చేస్తారు అనేది కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, జస్ట్ 1 or 2 years నుండే నేను ఇలా చేస్తున్నాను. అంతకుముందు ఏం చేసేదాన్ని కాదు, మామూలుగా రాఖీ పెట్టి స్వీట్ చేసేసేదాన్ని. ఇంకో మళ్ళీ మేము ఎంజాలు వచ్చేసి ఇక్కడ మా బాబుకి రాఖీ కట్టడానికి వాళ్ళ అక్కలు వచ్చేసారు. ఒక్కటే అక్క, 2 sisters. సో మా పాప పెట్టనియట్లేదు. ఈమె పేరు సాన్వి, ఈమె పెద్దామె. ఈమె ఫస్ట్ రాఖీ. మా బాబు కొంచెం ఈరోజు మూడ్ ఆఫ్ అయ్యాడండి, ఎందుకంటే రేపు స్కూల్ ఉంది అని. అప్పటికి 4 days అవుతుంది కదా, కానీ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ డే స్కూల్ లేదనమాట. హెవీ రెయిన్ఫాల్ అని చెప్పి గవర్నమెంట్ ఏదో హాలిడే ఇచ్చింది. గవర్నమెంట్ హాలిడే వేయడమే కానీ గవర్నమెంట్ హాలిడేస్ ఆపడానికి స్కూల్ ఆగిపోయిన రోజు నేనే వాళ్ళేది. అండ్ ఇవ్వండి, సామి కట్టేస్తుంది. కాకపోతే దీనికి కట్టలేదని మూడ్ ఆఫ్ అయింది మా కృతికమ్మ పుట్టిపుడంకే. నేను దీనికి కూడా ఒక రాఖీ తెచ్చారు, బొమ్మది, కట్టనివ్వదని చెప్పేసి. యాక్చువల్గా ఇది మాత్రం వాళ్ళ అన్న కట్టలేదండి, తెచ్చిన రాఖీ. అది నేనే వేసుకుంటా అన్నట్టుగా చేసింది. పాపం ఇదైతే ఎన్ని కష్టాలు పడిపోయింది. ఇది స్టేజ్టా రెండో అమ్మాయి, చెల్లెలు అవుతుంది వీటికి. అది ఏదో బెల్ట్ టైప్లో తెచ్చింది రాఖీ. అది పెట్టడానికి నానా తిప్పలు పడింది, అస్సలు రాలేదు దానికి. పాపం మామూలు ఇలా కట్టేదో తెచ్చేది ఉండే, కానీ అదేదో దానికి అసలే కట్టడానికి రావట్లేదు అంటే మా అమ్మ ఇంకా అసలు కట్టనివ్వట్లేదు. అదిగోంటే అసలు కట్టడానికి రాలేదు బాబు నాకు. ఇంకా లాస్ట్కి వాళ్ళకనేవో మా అక్క వచ్చింది, వాళ్ళ పెద్ద అక్కనే అన్ని రాఖీలు అదే కట్టేసింది. లాస్ట్ ఎవరు కట్టలేదు ఇంకా అనమాట. దీని బాధ ఏంటంటే వాళ్ళ అన్నకి చాలా రాఖీలు కట్టారు, దానికి ఒకటే కట్టారు. అదిగోండి దాన్ని చెయ్యి పట్టించి పాపం వాళ్ళ అక్క కట్టేస్తుంది. కృతిక రాఖీ కూడా వాళ్ళ అక్కనే కట్టేస్తుంది, కట్టట్లేదని చెప్పి. అన్ని బొమ్మ రాఖీ, ఏదో రాఖీ సినిమాలో రాఖీలు కట్టుకుంటారు అండి, అలా అయిపోయింది వాడి హ్యాండ్ మొత్తం. 3 రాఖీలు, 3 చెల్లెలు. ఇయర్కి ఒక్కొక్క పెరుక్కుంటూ వచ్చారండి యాక్చువల్గా, కానీ ఇంకా పెరిగే చాయిస్ లేదు. వీళ్ళు ముగ్గురే లైఫ్ లాంగ్, 3 కట్టాల్సిందే వాడికి. ముగ్గురైనా చాలా మంది అండి, ఇంకా చాలు ముగ్గురు వాడికి. ఈ పొట్టి కూడా ఇంకా ఈరోజు అయితే ఈసారి కట్టాలి, నెక్స్ట్ ఇయర్ కట్టలేమో చూడాలి అదనమాట. నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ ఇస్తారండి మా తమ్ముడు, అదిగోండి వచ్చేసాడు. అండ్ వీడికైతే ఫస్ట్ టైం కడుతుందండి నేను రాఖీ.